నయనతార సినిమా అనగానే అభిమానులకు కొన్ని అంచనాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతుంది నయనతార. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా అందుకుంది. నయనతార తన కెరీర్లో 75 చిత్రాలు పూర్తి చేసుకుంది. తన 75వ చిత్రం అన్నపూరణి ఇటీవల విడుదలైంది. నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, అసలు అన్నపూరణి స్టోరీ ఏంటి, ప్రేక్షకులను మెప్పిస్తోందా అనే ప్రశ్నలకు సమాధానం ఏంటంటే మీరు ఈ రివ్యూ వీడియోని పూర్తిగా చూసేయండి. కథ విషయానికి వస్తే తమిళనాడులోని ఓ ప్రాంతంలో రంగరాజన్ అనే వ్యక్తి రంగనాథునికి సేవలు చేస్తూ ఉంటాడు. రంగనాథునికి నైవేద్యం, ప్రసాదాలు చేస్తూ ఉంటాడు. ఆయనకు అన్నపూరణి అనే కుమార్తె ఉంటుంది. తండ్రి వంటలు చూస్తూ పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక గొప్ప షెఫ్ కావాలనే కోరిక ఏర్పడుతుంది. అయితే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహారాలు వండే షెఫ్ ఎలా అవుతావు అంటూ తండ్రిని నిలదీస్తాడు. తన కోరికకు అడ్డుపడతాడు. ఎంబీఏ లాంటి కోర్సులు చేసుకోవచ్చు కదా అంటూ చెప్తాడు. అయితే అన్నపూరణికి తన స్నేహితుడు ఫర్హాన్ తోడుగా నిలుస్తాడు. ఎంబీఏ, షెఫ్ 2 కోర్సులు ఉండే కళాశాలలో చేరుతుంది. తండ్రికి తెలియకుండానే షెఫ్ అవ్వాలనుకున్న అన్నపూరణి కళ నెరవేరుతుందా, తండ్రి చెప్పిన బాటలో ఎంబీఏ చేసుకొని పెళ్లి చేసుకుందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్నపూరణి సినిమా చూడాల్సిందే. ఇంకా విశ్లేషణ చూస్తే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయికి షెఫ్ అవ్వాలనే కోరిక కలగడాన్ని చాలామంది సమర్థించకపోవచ్చు. చాలామందికి అది కాస్త వింతగా అనిపించవచ్చు. అయితే ఆ పాయింట్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. అయితే తన లక్ష్యాన్ని సాధించడం కోసం అన్నపూరణి పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే ఈ మూవీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ మిస్ అయిన భావన కలుగుతుంది. ఎక్కడన్నా ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అవకాశాలు వెతుక్కోవాలి, కానీ ఈ మూవీలో అవకాశాలే నయనతారను వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ మూవీలో షెఫ్ ఆనంద్ సుందర్ రాజన్ పాత్రలో సత్యరాజ్ నటించడం మూవీకి బిగ్ అసెట్ అనే చెప్పాలి. తండ్రిని కాదని తన కళ నెరవేర్చుకోవడానికి నయనతార పడే స్ట్రగుల్ని ఆడియన్స్ ఫీల్ అవ్వగలుగుతారు. డైరెక్టర్ నీలేష్ కృష్ణ సినిమాలో మంచి డ్రామా, హై ఇంటెన్స్ క్రియేట్ చేసే సీన్లను హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. డ్రామాని చివరి వరకు ఆసక్తికరంగా కొనసాగించడంలో మంచి మార్కులే కొట్టేశాడు. ప్రథమార్థంలో కాస్త సాగతీత అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే అది కావాలని కాకపోయినా కథని ప్రేక్షకుడు ఓన్ చేసుకోవడం కోసం మాత్రమే చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీలో స్పీడ్ పెరుగుతుంది. అన్నపూరణి పాత్రకు బిగ్ సపోర్ట్గా ఉండే ఫర్హాన్ పాత్రలో జయ ఆకట్టుకుంటాడు. నయనతార కళను సాకారం చేసుకునేందుకు తన వంతు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యే సీన్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా టేస్ట్ చూడకుండానే వంటకం ఎలా ఉందో చెప్పేయడం ప్రేక్షకులకు కాస్త అతిగా అనిపిస్తుంది. బిర్యానీని సాంప్రదాయ వంటకంగా చూపించడం కూడా అందరూ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ నాన్ వెజ్ లవర్స్కు ఈ మూవీ పిచ్చగా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే బ్యాటిల్ గ్రౌండ్లో ఉండే ఇంటెన్సిటీని కలిగిస్తాయి. 2 షెఫ్ల మధ్య జరిగే పోటీని ఒక యుద్ధంలా చూపిస్తారు. ఆ సీన్స్ అందరినీ అలరిస్తాయి. ఈ మూవీలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎక్కడా కూడా అశ్లీల పదాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల దృశ్యాలు లేకుండా చాలా నీట్గా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సినిమాను చూడొచ్చు. ఇంక ఈ మూవీలో ఎవరు ఎలా చేశారంటే ఈ మూవీ మొత్తాన్ని నయనతార తన భుజానికి ఎత్తుకుంది. తన కెరీర్లో 75వ చిత్రం కావడంతో ఈ మూవీ మరింత స్పెషల్ అనే చెప్పాలి. తన పాత్రకు న్యాయం చేయడంలో నయన్ ఎక్కడా వెనకాడలేదు. బాధ, సంతోషం, తపన వంటి ఎమోషన్స్ని నయనతార ఎంతో చక్కగా పలికించింది. ఇంకా షెఫ్ పాత్రలో కనిపించే సత్యరాజ్ యాక్టింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాత్రకు సత్యరాజ్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. జై కూడా ఫర్హాన్ పాత్రలో ఆకట్టుకుంటాడు. ఫ్రెండ్ కన్నా ఎక్కువైన అన్నపూరణికి సాయం చేసేందుకు ఫర్హాన్ పడే తపన చూసి అందరూ అతని పాత్రతో కనెక్ట్ అయిపోతారు. సత్యరాజ్ కుమారుడిగా కార్తిక్ కుమార్ నటన కూడా ఆకట్టుకుంటుంది. నయనతారతో పోటీ పడే సన్నివేశాల్లో అతని నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలు కూడా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి సంబంధించి టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ముందుగా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్గా తొలి చిత్రం అయినా కూడా నీలేష్ కృష్ణ హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఒక వ్యక్తి లక్ష్యం కోసం పడే కష్టాలు, చేసే పోరాటాలను కళ్ళకి కట్టినట్లు చూపించాడు. ఎడిటింగ్ విషయంలో ప్రవీణ్ ఆంటోనీ పనితనాన్ని మెచ్చుకోవాలి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. తమను అందించిన సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటెన్స్ సీన్స్లో బీజిఎం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి సంబంధించి ప్లస్ల గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి నయనతార బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. అలాగే కథనం కూడా మెప్పిస్తుంది, మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటంటే సినిమా కొంచెం లెందీగా అనిపిస్తుంది. అలాగే లాజిక్లెస్ సీన్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి. ప్రథమార్థంలో సాగతీత కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చూసుకుంటే ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒకసారి అయితే చూసేయచ్చు. ఇక ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మరి నయనతార నటించిన అన్నపూరణి సినిమా మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.